రిజర్వేషన్ల పుణ్యమాని ఆదిలాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ లో మహిళా నేతలు చక్రం తిప్పనున్నారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో 5 మున్సిపల్ చైర్మన్ గిరీలు మహిళలకే దక్కాయి. కోర్టు ఆదేశాలతో మందమర్రి మున్సిపాలిటీకి 3 దఫాలుగా ఎన్నికలు జరగడం లేదు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, నిర్మల్, భైంసా, ఆదిలాబాద్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 6 మున్సిపాలిటీల్లో 3.95 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1.83 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. 6 మున్సిపాలిటీల్లో నిర్మల్ జనరల్ అన్రిజర్వ్డ్గా ప్రకటించగా మిగతా 5 మున్సిపాలిటీలు జనరల్ మహిళకే ఖరారు చేశారు. దీంతో పురుష అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. हम आप आवाम के लिए कुछ भी कर सकते हैं। आदिलाबाद म्यूनसिपालिटी महिलाओं के लिए, जनरल महिलाओं के लिए आरक्षित हो गई है। ये बहुत खुशी की बात है और मेरे लिए तो ये इतनी आनंददायी बात है कि आने वाले दिनों में आदिलाबाद की म्यूनसिपालिटी का चेहरा और आदिलाबाद के शहर का चेहरा भी बदल जाएगा। ఇక అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు మహిళా నేతలు పోటీ పడుతున్నారు. మొదట వార్డులో కౌన్సిలర్గా గెలుపొంది ఆ తర్వాత కౌన్సిలర్ ఓట్లతో చైర్పర్సన్లుగా ఎంపిక కావాల్సి ఉంటుంది. 6 మున్సిపాలిటీలలో 189 వార్డులకు గాను 95 వార్డులు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. మరో 42 అన్ రిజర్వ్డ్ జనరల్ వార్డులకు కూడా మహిళలు పోటీ చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి రిజర్వేషన్తో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీల మహిళా నేతలు రెడీ అవుతున్నారు.